ప్రజలకు తెలియాలి. రాష్ట్ర ప్రజలకి 2 కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. 3వ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే, రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష. డిపాజిట్లు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సార్ ఐ కెనాట్ బి బ్రీఫ్ సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి బ్రీఫ్ అధ్యక్ష. మీరు దయచేసి నన్ను అనుమతించాలి. రాష్ట్ర ప్రజలకి ఇది శాసన కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చో, ప్లీజ్ మంత్రి గారు. శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష. శాసన మండలి శాసనసభ ఎందుకోసం పెట్టారో, శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష? ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష? ఏ సొమ్ముకు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష? వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్లు వస్తాయండి అధ్యక్ష, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనల్ని మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. వినే ఒప్పుకున్నాను అధ్యక్ష. కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎల్ఓపి గారు మాట్లాడండి, ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి, ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చేయకండి, దయచేసి ప్లీజ్ సెలవు. అమ్మా కూర్చోండి, రామారావు గారు కూర్చోండి, శ్రీకాంత్ గారు కూర్చోండి, ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి. రామారావు గారు, ఎల్ఓపి గారు మాట్లాడారు, కూర్చోండి, మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడండి, తర్వాత మళ్ళీ మాట్లాడండి. అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తరాల సమయం అధ్యక్ష. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష, దాంట్లో అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కథలాగా ఆవు తెల్లగా ఉన్న పాలు పెట్టడం ఆవు కథ చెప్పడం మాత్రం చెప్పుకోదండి, ఒక పని చేయమని అధ్యక్ష. నా రిక్వెస్ట్ అధ్యక్ష, వారిని కోరుతున్నాను, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఒక నిమిషం అమ్మా కూర్చోండి, ఇప్పుడు గారు కూర్చోండి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇంతసేపు ఫైనాన్స్ అద్భుతంగా ఉంది. ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యింది అధ్యక్ష. వారు చెప్పిన 10 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగు ఇచ్చిన రిపోర్ట్ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి ఆ ప్రజలు వాస్తవం చెప్తాం అధ్యక్ష. మాకు అభ్యంతరం లేదు, అంతేగాని మాకు అభ్యంతరం లేదు. కమిటీ ఏమన్నా మీ ద్వారా కమిటీ ఏమని ప్రభుత్వం కమిటీ అయ్యండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాటలు చెప్పి ఇంకా తవ్వుతున్నాను. ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష? నాకు అర్థం అవట్లేదు. తప్పడం ఏంటి అధ్యక్ష? అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి.
అమ్మా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు మీరే సమయం పాటించకపోయి ప్లీజ్ మీరే సమయం పాటించకపోయి బడ్జెట్ సమావేశం జరిగిన రోజు ఎల్ఓపి గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని? మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ పార్టీకి వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద